మీరు ఈ సమావేశానికి మరింత స్ఫూర్తి తీసుకొని రాజకీయాలకు అతీతంగానే నిర్వహిస్తున్నామని చెప్పి కొంచెం ప్రచారం కల్పించి ఉంటే సంపూర్ణంగా ఉద్యమకారులందరికీ ఇక్కడ దీంతో డబల్ కాదు 2 సమావేశ హాల్లో పెట్టుకున్నా సరిపోయినంత ఉద్యమకారులందరూ ఇక్కడ కొంచెం ఇంకా వెనక ముందు చేస్తూ రాకుండా కొంతమంది సంకోచించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ లోపక్కటి లేకుండా చేస్తున్నారైతే బాగుండేది చెప్పి భావిస్తున్నాం. ఇంకొకటి ఇంతవరకు సత్యనారాయణ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ పరిణామం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, తర్వాత ఉద్యమకారుల ఆవేదనలు, ఏ విధంగా ఉద్యమకారులు నష్టపోయింది ఇవన్నీ కూడా చెప్పినట్టు నేను ఎక్కువ మాట్లాడదు. కానీ మాకు ఉద్యమాల్లో స్ఫూర్తి నచ్చినటువంటి నాయకుడు, ఒక స్ఫూర్తి ప్రదాత, మనం బయటికి వెళ్ళి కొట్లాడాలంటే కోదండరాం సార్ పేరు తెచ్చుకుంటే బయటకు వచ్చినటువంటి యువత, ఉరకలెక్కినటువంటి యువత కోదండరాం సార్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ జేఏసీ చైర్మన్ గా కోదండరాం గారు 2 మాట మధుబాబు కూడా వచ్చినట్టుంది. అప్పుడు కూడా నేను జేఏసీ సభ్యులుగానే కొనసాగినాం. కోదండరాం గారి అక్షరం ఏ పార్టీతో సంబంధాలు కూడా కొనసాగాను. కానీ నేను కోదండరాం గారిని విమర్శించేంత స్థాయిలో నాయకుడు కూడా కాదు. కానీ ఎప్పుడైతే రాజకీయ పార్టీని స్థాపించినారో అప్పుడు ఉద్యమకారులందరూ దిక్కులను కైపోయారని చెప్పడం చెప్పక తప్పదు. తెలంగాణ ఉద్యమకారులందరినీ మీరు విడిచిపెట్టారు. రాజకీయ పార్టీని స్థాపించి దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. కానీ అదే జేఏసీ చైర్మన్ గా మీరు కొనసాగి ఉన్నట్టయితే అదే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సరే తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీరు గర్జిస్తే పులిలాగా గురికేటువంటి ఉద్యమకారులటువంటి అవకాశాలు అది కొంత నిరుత్సాహం నాకు ఉంది. నా ఆవేదన మీ ముందర వ్యక్తపత్రాలు చేశారు తప్ప ఇది సద్విమర్శగా తీసుకోండి. దయచేసి ఇది విమర్శగా భావించకండి అని చెప్పని కూడా నేను తీసుకోండి. ఎందుకంటే ఉద్యమకారులుగా మాకున్నటువంటి ఆవేదన, నేను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వ్యక్తిగానే కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకత్వానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కూర్చున్నటువంటి మొదటి వ్యక్తి నేను. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అప్పటి నుంచి తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేస్తున్నాం తప్ప ఏ పార్టీ కోసం పనిచేయలేదు. అలాంటి అనేక మంది మిత్రులు కూడా కొంతమంది పార్టీల కనుక పనిచేసినప్పటికీ మనమతున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఏకతాటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం మీరు చేయాలని చెప్పని దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీరు ఆ విధంగా నాయకత్వం వహిస్తే ఇప్పటికైనా సరే హైదరాబాద్ లో కూర్చొని కోదండరాం పిలిపిస్తే ఆ రోజు మరి సాగరహారం అనే విధంగా చేసే లక్షలాది కోట్లాది మందికి రాని సమీకరించగలిగినో ఇక్కడ కూడా మీకు శక్తి ఉంది. మీరు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ అందరి ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఒక చిన్న మనకి చేదలుచుకున్నాం. ఈరోజు మనం రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఆర్థికంగా చిక్కుపోయిన వాళ్ళు, కుటుంబాలు చిన్నాభిన్నమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది విద్య చదువుకోబట్టి